హలో వ్యూవర్స్, శనగ మొలకలు పచ్చివి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా పోపు వేసుకొని తినండి. అది నేను ఎట్లా వేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైనాక ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. ఇది మంచిగా చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిరపకాయలు వేగనివ్వాలి, అట్లయితేనే మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇలా వేగినాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగినాక ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. స్పైస్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇలాంటి వాటికి, కాబట్టి మిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం కలగలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ మిక్స్ అవ్వనివ్వాలి. అట్లయితేనే మనకు మంచి రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇవన్నీ కలగలుపుకోవాలి. ఇలా కలగలుపుకున్నాక ఇందులోకి మనం శనగ మొలకల్ని వేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో మొలకలు. మనకు ఎంత మొలక ఎక్కువగా ఉంటే అంత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఇవంతా కలగలుపుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా పోపు అంతా కలిసేలాగా ఈ శనగ మొలకల్ని మొత్తం కలిపేసుకోవాలి. చాలా ఈజీ కదా. సో ఇలా పచ్చివి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మంచిగా పోపు వేసుకొని తింటే మనకు ఇష్టంగా తినబుద్ధి అవుతుంది అనమాట. ఇలా మొత్తం కలగలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. పచ్చి పచ్చి లేకుండా ఉంటే మనకు మంచిగా తినబుద్ధి అవుతుంది కదా. సో చూసారు కదా, ఇవి ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అట్లయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఒకసారి మొత్తం కలగలుపుకోవాలి మూత తీసినాక కూడా. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.